श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्त रहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुम् श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नमस्तस्मै वराहाय लीलयोद्धरते महीं खुरमध्यगतो यस्य मेरुः खणखणायते। ప్రియ భగవద్బంధువులారా, ఆదివరాహ క్షేత్ర పర్వత సానువులలో శ్రీనివాసుని పాదార విందాల చెంత శ్రీ వరాహ పురాణ వైభవాన్ని మనం రోజూ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకిచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతిరోజు కూడాను ఏ తిథి రోజు ఏ వైశిష్ట్యమో ఆ వైశిష్ట్యాన్ని తెలుసుకొని తర్వాత ముఖ్యమైనటువంటి పురాణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇవాల్టి రోజున వరాహ పురాణంలో 25వ అధ్యాయంలో ఈ షష్ఠీ తిథి యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశారు వరాహస్వామి. ఆ షష్ఠీ తిథి యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకొని కథలోకి ప్రవేశిద్దాం. నారాయణుడు సృష్టి చేయాలి అని సంకల్పించాడు. ప్రజాపతిరకామయత ప్రజాసృజేయేతి అని వేదం చెప్తుంది. పరమాత్మ సృష్టి చేయాలి అని అనుకుంటే ఆయనే బహువిధాలుగా ప్రవర్తిస్తాడట. ఆద్యో నారాయణో దేవః తస్మాత్ బ్రహ్మా తతోభవత్ అతః స్వయంభువశ్చాన్యే మరీచ్యాద్యర్క సంభవాః అని. మొట్టమొదట నారాయణుడు తన నాభీకమలం నుంచి బ్రహ్మని సృష్టించాడు. బ్రహ్మ మరీచిని సృష్టించాడు. సూర్యుడు ఉద్భవించాడు. తేష్వారభ్య సురాదైత్య గంధర్వ మానుషా ఖగా పశవ సర్వభూతాని సృష్టిరేషా ప్రకీర్తిత. ఎప్పుడైతే మరీచి ఉద్భవించాడో అక్కడి నుంచి దేవదానవులు, గంధర్వులు, మనుషులు, పక్షులు, ఇంకా ఇతర జాతులు అయినటువంటి సమస్త భూతాలు కూడా ఉద్భవించాయి. ఇప్పుడు ఈ సమస్తమైనటువంటి జీవరాశికి కూడా ఎవరో ఒకరు ఆధిపత్యాన్ని వహించాలి. ఎవరు వహించాలి అనేటువంటి ప్రశ్న ఏర్పడింది. దేవతలు వహించాలా లేక దానవులు వహించాలా అనేటువంటి ఒక ప్రశ్న. మేం వహిస్తామని దేవతలు దానవులు పోట్లాడుకుంటూ ఉన్నారు, యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. దేవతల మీద దానవులు, దానవుల మీద దేవతలు ఇట్లా యుద్ధం చేసుకుంటూ ఉంటే అసుర బలం ముందు దేవతలు ఓడిపోతూ ఉన్నారు. అసుర జాతిలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, క్రౌంచుడు, భీమాక్షుడు మొదలైనటువంటి పరాక్రమవంతులైనటువంటి వారంతా కూడాను రాజులుగా సేనాధిపత్యం వహిస్తూ ఉంటే, దేవతలలో కేవలం బాగా పరాక్రమం కలిగినటువంటి ఇంద్రుడు మాత్రమే ఉన్నాడు. అక్కడ 4-5 చాలామంది ఉన్నారు ఆధిపత్యం వహించడానికి, ఇక్కడ ఇంద్రుడు మాత్రమే ఉన్నాడు. బృహస్పతి ఈ విషయాన్ని గ్రహించాడు. ఏ సైన్యమైనా సరి అయినటువంటి సేనాధిపతి లేకపోతే రాణించదు, జయించదు. కాబట్టి మంచి సేనాధిపతి కావాలి. మంచి సేనాధిపతి కావాలంటే ఏమి చేయాలి? మీలో ఇంద్రుడు తప్ప పరాక్రమవంతుడు లేడు, మీరు బ్రహ్మను వెళ్ళి ప్రార్థించండి అని అన్నాడు బృహస్పతి దేవగురువు. చూడండి, ప్రపంచంలో కూడాను ఒక రాజ్యం మనుగడ సాగించాలి అంటే సరి అయినటువంటి నాయకత్వం ఉండాలి. ఆ నాయకుడికి సరి అయినటువంటి సలహా ఇవ్వగలిగేటువంటి మంత్రి ఉండాలి. ఆ దేశం రక్షణగా ఉండాలి అంటే సరి అయినటువంటి సైన్యం ఉండాలి, పరాక్రమం కలిగినటువంటి సైన్యం. ఆ సైన్యం కూడా
ఒకటి అదుపాజ్ఞలో ఉండాలి, మంచి సేనాధిపతి యొక్క అదుపాజ్ఞలో. ఎక్కడ కొరత వచ్చినా కూడాను ఆ రాజ్యం సరిగ్గా శోభించదు. చమత్కారంగా ఒక కథ చెప్పుకుందామండి. ఒక రాజుగారు ఉన్నారు, రాజ్యం అంతా ప్రశాంతంగా సాగుతూ ఉంది. కొన్ని సమస్యల రీత్యా ఆయన కొన్ని పన్నులు విధించాడు. ఆ పన్నులకి దేశంలో ఉండేటువంటి సహజమే కదండి, ప్రపంచంలో ఏ రాజుని ఎవరు పొగడరు. ఒకడు తిడుతూ ఉంటాడు, ఒకడు పొగుడుతూ ఉంటాడు. ఇది సహజంగా జరిగేటువంటిదే. ఎవడో తిట్టాడు అని లేకపోతే ఎవడో ఏదో అన్నాడని మనం అన్నీ మార్చుకోకూడదు. ఇలా ప్రశాంతంగానే సాగుతూ ఉంది రాజ్యం. కానీ ఏదో కొన్ని పన్నుల భారం మీద కొంతమంది ప్రజలకు కొంత విముఖత ఏర్పడింది. కొంతమందికి రాజుగారు బాగానే పాలన చేస్తున్నారు అనేటువంటి భావన ఉన్నది. రాజుగారికి మాలిష్ చేసే ఒకతను ఉన్నాడు. ఆయన రోజు కూడా వస్తాడు, ఆయనకి మాలిష్ చేస్తూ ఉంటాడు. ఎన్నో విషయాలు లోకల్లో ఉండేటువంటి లోకాభిరామాయణం అంతా చెప్తూ ఉంటాడు. రాజుగారు మీ గురించి ఇట్లా అంటున్నారండి, అట్లా ఉంటున్నారండి అంటూ ఉంటాడు. సరే, రాజుగారు ఎప్పుడు కూడా అతను చెప్పేటువంటి మాటలంతా వింటూ ఉంటాడు. సహజమే కదా, రాజుగారికి దగ్గరయ్యాడు. ఇట్లా కొంతకాలం గడిచింది. సరే, ఒకానొక రోజు రాజుగారికి తాను మాలిష్ చేస్తూ, అయ్యా రాజా, ఈ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడాను మిమ్మల్ని తిడుతూ ఉన్నారండి, నాకు చాలా బాధగా ఉంది. పన్నులన్నీ కూడాను ఎక్కువ వేసేస్తున్నాడు ఈయన, తట్టుకోలేకపోతూ ఉన్నాము అని అందరూ తిడుతున్నారు. ఈ చెడ్డ పేరు మీకు ఎందుకండి రాజుగారు అన్నాడు ఆయన. రాజు అన్నాడు కదా, ఏమయ్యా, రాజ్యం అంటే నేను ఒక్కడనే కాదు, రాజ్యానికి కొంత ఖజానా కావాలి పాలించాలి అంటే. రాజ్య రక్షణకి కొంతమంది సైనికులంతా ఉంటారు, వాళ్ళని పోషించాలి అంటే కొంత ధనం అవసరం అవుతుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా పన్నులు వేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తావయ్యా? అది కాకుండాను కొన్ని సంవత్సరాలుగా ఈతి బాధలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మనకి ఎక్కువ అక్కడి నుంచి పన్నులు కూడా రాకపోవడం వల్ల దేశంలో ఉండేటువంటి జనాభా మీదే ఈ పన్నులు వేయాల్సి వచ్చింది అన్నాడు. వెంటనే ఈ మాలిష్ చేసేవాడు అన్నాడు కదా, రాజుగారు, అయినా నేను పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి చూస్తున్నానండి, ఎప్పుడైనా మన సైనికులు యుద్ధం చేశారా? చేయలేదు కదా. వీళ్ళంతా మేపు ఏం చేస్తారు రాజుగారు? అనవసరం కదా, మన ఖజానాకి చాలా తీరనటువంటి నష్టం కదా ఈ సైనికుల వల్ల. మనకు అవసరం వచ్చినప్పుడు పిలిపిస్తే వాళ్ళే వస్తారు, యుద్ధం చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ సమయానికి మనం వాళ్ళని పోషిస్తే చాలు. ఊరికినే వాళ్ళని పెట్టుకొని వాళ్ళు కత్తి యుద్ధాలు ఊరికినే గాల్లో ఊరికినే ఆ కత్తులు తిప్పుకుంటూ వాళ్ళకి ఊరికినే రోజు 3 పూట్ల ఇంత భోజనం పెట్టి మేపి వాళ్ళ కుటుంబాలను మేపి ఇంత అవసరం రాజుగారు? మనకి ఎంత నష్టం కలుగుతూ ఉంది. కాబట్టి ఈ సైనికుల్ని తీసేస్తే బాగుంటుంది కదా రాజుగారు. ఏదో నా చిన్నవాడిని నాకు బుర్రకు వచ్చింది నేను చెప్పా అన్నాడు ఆయన. రాజుగారికి కూడా నిజమే, బాగానే ఉంది కదా, ఇదేదో మంచి సలహా చెప్పాడు, ఇతను చాలా గొప్ప సలహా చెప్పాడు. మన మంత్రికి ఈ ఆలోచన రాలేదే, పిచ్చి మంత్రి దొరికాడు మనకి, కాబట్టి మంత్రిని తీసేద్దాం, ఇతన్ని మంత్రిగా పెట్టుకుందాం అనుకున్నాడు ఆయన. సిద్ధపడ్డాడు, మంత్రిని తీసేశాడు, ఇతన్ని పెట్టుకున్నాడు. మంత్రి పారంపర్యంగా వచ్చేటువంటి ఒకానొక మంత్రి, చాలా తెలివిగలవాడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు, చాలా విశ్వాసం కలిగినటువంటి వాడు. అతన్ని తీసేసి ఇతన్ని పెట్టుకున్నాడు మంత్రి స్థానంలో. సరే, అతన్ని పట్టించుకోవాలా, రాజుగారికి బుద్ధి ఇట్లా ఉంది, మనం ఏం చేస్తాము, అధికారికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాడు, మనం ఏం మాట్లాడలేం. ఎలా అంటే అలా తల వంచుకొని వెళ్ళిపోవలసిందే. కాబట్టి వెళ్ళిపోయాడు ఆయన నమస్కారం చేసి, అయ్యా రాజా, నాకు ఇక్కడ ఇంతకాలం ఉండాలని రాసిపెట్టి ఉంది, అలాగే ఉన్నాను, బయలుదేరి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాడు. సరే, కొంతకాలం గడిచింది, రాజ్యం సజావుగానే సాగుతూ ఉంది. పక్క రాజ్యం వాళ్ళకి తెలిసిందండి, ఇక్కడ సైనికులు ఎవరూ లేరు, మనం గనక వచ్చి యుద్ధం చేస్తే రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు అని చెప్పి పక్క రాజ్యం వాళ్ళు దండెత్తారు. వెంటనే ఒక్కసారి దండెత్తేటప్పటికీ ఏం చేయాలో తెలియలే. ఈ మంత్రి గారు చెప్పారు కదా, పిచ్చి మంత్రి అని సైన్యానంతటి పంపించేశాడు. సైన్యం అంతా ఇంకా ఎప్పుడైనా సరే వారికి జీవనోపాధి లేకపోతే ఏం చేస్తారండి, కూలీనాలి చేసుకుని వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం చేయలేరు. ఇక ఎప్పుడైతే అనునిత్యము ప్రత్యేకమైన అభ్యాసం ఉంటుందో యుద్ధం చేయగలరు. అలా కాకుండా పంపించేశాడు. వాళ్ళు పాపం వాళ్ళ జీవనోపాధికి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు అనుకోకుండా యుద్ధం సంభవించింది. ఏం చేయాలి? మంత్రిని పిలిపించాడు. ఈ గొప్ప మంత్రి ఉన్నాడు కదా, ఈయన పిలిపించి, ఏమయ్యా మంత్రి, ఏం చేద్దాం, ఇప్పుడు యుద్ధం వస్తుంది, వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటున్నారు, ఏం చేద్దాం అన్నాడు ఆయన. ఈయనకేముందండి, నా మొహం, మాలిష్ చేసేవాడు మంత్రి అయ్యాడు, ఏం చేస్తాడు? రాజుగారు, నేను మంత్రి అయిన తర్వాత 2 గేదెలను కొనుక్కున్నాను,
నా దగ్గర 2 గేదెలు ఉన్నాయి, మీకు ఇంకేం చేయలేరు, ఎట్లాగో పక్క రాజ్యం వాళ్ళు వచ్చి దండెత్తేసి మమ్మల్ని ఓడిస్తారు, మనకా సైనికులు లేరు, పిలిపిద్దామంటే ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళందరినీ పిలిపిస్తాము, సరే వస్తారు, యుద్ధం చేయాలి, అయినా మనకు అంత సైన్యం కూడా లేదు, కాబట్టి వచ్చిన పని చేద్దామండి, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, నా దగ్గర ఉన్న గేదె మీకు ఇస్తానండి, మీరంటే చాలా భక్తి అండి నాకు, నేను ఒక గేదె ఒప్పుకుంటాను, మీరు ఒక గేదె ఒప్పుకుందరు, కానీ ఎంత గొప్ప సలహాను చూడండి. కాబట్టి మంత్రి మాట వింటే అలా ఉంటుంది. వెంటనే ఈయనకి ఆశ్చర్యం కలిగి, ఇదేందిరా ఈ కర్మ, ఈ పిచ్చి మంత్రిని తీసుకొచ్చి పెట్టుకున్నానే, నా కర్మ ఇదే, రాజ్యం అంతా పాలించేటువంటి రాజుకి ఒక గేదె ఇస్తాడా వీడు, నా దగ్గర పనిచేసిన వాడు, ఇంత కర్మ పట్టిందా అనుకున్నాడు. ఇక లాభం లేదని చెప్పి తమ పురాతనమైనటువంటి మంత్రి గారు ఉన్నారు కదా, చూడండి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎవరెవరు చేయాల్సిన పని ఎవరెవరు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం, ఈ కథలో చమత్కారంగా ఉంటుంది. సరే, పురాతనమైన మంత్రి వచ్చాడు. అయ్యా మంత్రి గారు, నన్ను క్షమించండి, ఏదో బుద్ధి తక్కువై నేను మిమ్మల్ని పంపించేశాను, అవన్నీ మనసులో పెట్టుకోకండి, ఇది మన రాజ్యం. ఇప్పుడు చూడండి, అంతకుముందేమో ఆయన రాజ్యం అయింది, ఇప్పుడు మన రాజ్యం అయింది, ఇది మన రాజ్యము, పారంపర్యంగా మీరంతా కూడా ఇక్కడ మంత్రులుగా ఉండేటువంటి వారు, మీ నాన్నగారు ఇట్లా, మీ తాతగారు ఇట్లా, కాబట్టి మీ వంశం అంతా కూడాను మాకు చాలా సేవ చేసింది, నేను అదంతా కూడా దృష్టిలో పెట్టుకోకుండా మిమ్మల్ని పంపించి వేశాను, మీరు అన్యథా భావించకండి, దయచేసి మీరు నాకు దీనికి ఏదో ఒక ఉపాయాన్ని చెప్పండి అని ప్రాధేయపడ్డాడు రాజుగారు. సరే, మంత్రి చాలా తీవ్రంగా ఆలోచించాడు, ఏంటి ఇట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఈయనకి పాపం రాజుగారికి ఈ సమస్యను మనం దూరం చేయాలి అని ఆలోచించి ఒక పన్నాగమన్నాడు. ఎంతమంది సైన్యం ఉండి ఉంటారు అక్కడ అని అడగమని చెప్పాడు. సుమారు ఒక 2000 మంది సైన్యం ఉంటారు దండయాత్ర చేయడానికి అని సహజంగా తెలుస్తుంది కదా, ఇంతమంది సైన్యం ఉంటారు అనేటువంటి ఒక లెక్క ఉంటుంది కదా, 2000 మంది సైన్యం ఉన్నారని తెలిసింది. ఓహో సరే, అట్లా అయితే రాజుగారు మీరు నాకు ఒక చిన్న సహాయం చేయండి, ఒక 10,000 అరిటాకులు తెప్పించండి, అన్నం వడ్డించండి, అన్నం బాగా చేయించండి, చాలా అన్నాన్ని తయారు చేయండి, మజ్జిగను తీసుకురండి, బాగా పెరుగుని తీసుకురండి అన్నాడు. సరే, చాలా రాజుగారికి ఏమో ఆలోచనలు, ఇదేంటి ఈ పిచ్చి మంత్రి పోయాడంటే ఈయనకి పిచ్చి పెట్టినట్టుంది, ఈయన రావడం ఏంటి, ఈ సలహా ఏంటి, నాకు అర్థం కాలేదనుకున్నాడు. సరే, చెప్పాడు కదా ఏదో ఒకటి పాటించాలి కదా అని చెప్పాడు. ఒక 10,000 ఆకులు తెప్పించారు, అన్నం అంతా తయారు చేయించాడు, దాంట్లో అంతా పెరుగు కలిపారు ఆ అన్నంలో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఆకుకి ఈ పెరుగన్నం పూసేసేయండి, పూసేసి మన కోటకి వెలుపల పడేయండి మొత్తం ఈ ఆకులంతా కూడా అని అన్నాడు. ఈ 10,000 ఆకులు కూడాను ఆ పెరుగన్నాన్ని మొత్తం ఆకులకి రాసేసేసి మొత్తం ఆ కోటకి అవతల పడేయాలన్నమాట. సరే, అలాగే చేశారు వీళ్ళంతా. అక్కడ ఉండేటువంటి సైనికులంతా కూడాను బయలుదేరి దండయాత్ర చేద్దాము, సైనికులే లేరు కదా అని చెప్పి బయలుదేరి వస్తూ ఉన్నారు. బయలుదేరి వస్తూ ఉంటే కోటగుమ్మంలో వెనక వైపు నుంచి వాళ్ళు వస్తూ ఉన్నారు. వెనక వైపు అంతా కూడాను అరిటాకులంతా ఉంది. ఇన్ని అరిటాకులు ఉన్నాయే, ఏమిటి ఇన్ని అరిటాకులు ఉన్నాయని చెప్పి ఒకసారి లెక్క పెట్టు అన్నాడు ఒకడిని. లెక్క పెట్టాడు, 10,000 ఆకులు ఉన్నాయి. ఓ నీ అమ్మ కడుపు మాట, ఇంతమంది ఉన్నారా లోపల, తింటూ ఉన్నారు వీళ్ళంతా, ఇంత తిన్నారంటే వీళ్ళు సామాన్యులు కాదు, సైనికులు అయి ఉంటారు వీళ్ళంతాను. ఈ 10,000 మంది సైనికులతో మనం ఎక్కడ పోరాడి తెచ్చేది, మనమేమో 2,000 మందే ఉన్నాం, ఇక్కడ చూస్తే 10,000 ఆకులు ఉన్నాయి, వీళ్ళంతా వచ్చి మన మీద పడ్డారంటే చచ్చిపోతాం మనమంతా కూడాను, మనం చాలా అదృష్టవంతులం, బయటే మనకి ఈ విషయం తెలిసిందే అని చెప్పి నమస్కారం పెట్టేసి అట్నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. చూడండి, ఆలోచన అనేటువంటిది ఎంత శక్తివంతమైనదో. అంటే ఎవరెవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, సరి అయిన సామర్థ్యం కలిగి ఉండాలి, సరి అయిన స్థానంలో ఉండాలి. ఏ స్థానంలో ఎవరు ఉండాలో వారు ఉంటేనే అదంతా కూడా సక్రమంగా జరుగుతుంది. ఇక్కడ కూడా దేవతలందరికీ కూడా ఒక ఇంద్రుడు మాత్రమే ఉన్నాడు, ఇంకెవరూ లేరు కదా, ఏం చేయాలి అని ఆలోచించారు. బృహస్పతి దేవగురువు కాబట్టి మంచి సలహా ఇచ్చాడు, మీకు సరైన సేనాధిపతి లేడు, మీరు వెళ్ళి బ్రహ్మను ప్రార్థన చేయండి అన్నాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, ప్రార్థన చేశారు. బ్రహ్మగారు ఆలోచించి, ఇలా కాదు, మీరు పరమశివుణ్ణి ప్రార్థించండి, ఆయన కృపామాత్రుడు, మీరు ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేస్తే కరిగిపోతాడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అన్నారు. దేవతలందరూ కూడాను తతో దేవా సగంధర్వా ఋషయ సిద్ధచారణా బ్రహ్మాణం పురతః కృత్వా జగ్ముః కైలాసముత్తమం. బ్రహ్మను ముందుగా పెట్టుకొని గంధర్వులు దేవతలు అందరూ కూడా బయలుదేరి వెళ్ళి శివుణ్ణి ప్రార్థన చేశారు. శివుడు వారు చేసినటువంటి ఆ స్తోత్రానికి కరిగిపోయి, తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను అన్నాడు. వెంటనే ఏవముక్త్వా హరోదేవాన్ విసృజ్య స్వాంగ సంస్థితాన్ శక్తిం సంక్షోభయామాస పుత్రహేతో పరంతప.
దేవతలందరినీ వీడుకొని వాళ్ళందరినీ పంపించేసి తన శరీరంలో ఉండేటువంటి శక్తిని బాగా మధించట. ఆ శక్తి నుంచి ఉత్పత్తిస్తస్య రాజేంద్ర బహురూపా వ్యవస్థిత మన్వంతరేష్పనేకేషు దేవసేనాపతే కిల. సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు. మనకి వెంటనే అనుమానం వస్తుంది, అట్లా కాదు కదండి, శివుడు పార్వతిని వివాహం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు కదండి అని. అంటే ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారం జరిగింది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా ఆ కార్తికేయుడి యొక్క జన్మ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకానొక మన్వంతరంలో కార్తికేయుడి జన్మ ఆ విధంగా జరిగింది. కార్తికేయుడు పుట్టిన తరువాత వారందరూ కూడాను ఆ కార్తికేయుణ్ణి సేనాధిపతిగా ముందుడుకుని యుద్ధం చేశారు, జయించారు. ఎప్పుడు జరిగిందండి ఆయన సేనాధిపత్యం అంటే, స్వయం స్కంధో మహాదేవ సర్వపాప ప్రణాశన తస్య షష్ఠీం తిథిం ప్రాతాత్ అభిషేకే పితామహ. షష్ఠీ తిథి నాడు కుమారస్వామికి సేనాధిపత్యం కోసం అభిషేకం చేశారట. కాబట్టి ఈ షష్ఠీ తిథి అనేటువంటిది కుమారస్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథి అని చెబుతూ, ఏతాం ఫలాశనో యస్తు క్షయేన్యతమానస అపుత్రోపి లభేత్ పుత్రాన్ అధనోపి ధనం లభేత్ యం యమిచ్చేత్ మనస తం తం లభతి మానవ. ఎవరైతే ఈ షష్ఠీ తిథి రోజు వాళ్ళు ఫలాహారులై నియమంగా ఉంటారో వారు పుత్రులు లేని వారైనా కూడాను వారికి పుత్ర సంతానం కలుగుతుంది, ధనం కలుగుతుంది. ఎవరికి ఏ కోరిక ఉంటుందో ఆ కోరికలంతా కూడా తీరతాయి అని చెప్పి ఆ షష్ఠీ తిథి యొక్క మాహాత్మ్యాన్ని మనకు వరాహ పురాణంలో 25వ అధ్యాయంలో చాలా విశేషంగా తెలియజేశారు వరాహమూర్తి. తరువాత ముఖ్యమైనటువంటి కథలోకి ప్రవేశిద్దాం. మనం నిన్నటి రోజున వసు చక్రవర్తి తపస్సు చేస్తూ ఉంటే పుండరీకాక్ష స్తోత్రం చేసిన తరువాత తన శరీరం నుంచి ఒకానొక వ్యాధుడు బయటికి వచ్చాడు, నమస్కారం చేశాడు. వెంటనే ఏం చేశాడయ్యా అంటే అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, నీవు పూర్వజన్మలో కలియుగంలో దక్షిణాపథాన్ని పాలించేటువంటి ఒకానొక రాజువి, నువ్వు చాలా ధర్మాత్ముడివి, నువ్వు జనస్థానాన్ని పాలిస్తూ ఉండేటువంటి వాడివి. ఒకానొక సందర్భంలో నీవు అడవికి వెళ్ళి వేటాడుతూ ఉంటే లేడీ అనుకుని ఒక మునిపుంగవుణ్ణి సంహరించావు. ప్రశ్రవణ పర్వతం పైన ఆ మునిపుంగవుడు మరణించాడయ్యా. వెంటనే నీకు బ్రహ్మహత్య చుట్టుకుంది. ఈ బ్రహ్మహత్య నుంచి ఎట్లా బయటపడాలా అని నువ్వు చాలా బాధపడ్డావు అని చెప్తూ ఉన్నాడు. మనం నిన్న చెప్పుకున్నాం, ఎప్పుడూ కూడా కర్మ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది. దాని యొక్క పర్యవసానం చూసేటప్పుడే మనకు తెలుస్తుంది, అది చేసేటప్పుడు తెలియదండి, చూసేటప్పుడు తెలుస్తుంది అని చెప్పుకుంటూ మనం రామాయణంలో దశరథ మహారాజు వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. దశరథ మహారాజు రాముడు అడవికి వెళుతూ ఉంటే చాలా బాధపడ్డాడండి. అడవులకు వెళ్ళిపోతుంటే ప్రాణం పోయేంత, అంటే తన ప్రాణాల్ని ఎవరో పిండేస్తున్నంత బాధ కలుగుతోంది. ప్రాణం పోతే బాగుంటుంది అనిపిస్తుంది, పోవడల్లా ప్రాణం. అంత కుమిలిపోతూ ఉన్నాడు, కానీ అనుభవిస్తూ ఉన్నాడు. ప్రాణం అయితే పోవడల్లా. ఏమిటి కర్మ అని అనుకుంటూ ఉన్నాడు. కౌసల్యకు కోపం వచ్చింది. ధర్మాత్ముడైనటువంటి నా కుమారుడు, ఏమయ్యా పట్టాభిషేకం చేస్తాను అనన్నావే, పట్టాభిషేకం చేసేటువంటి విధి ఇదే. నిన్న పొద్దున్న పట్టాభిషేకం చేస్తానని పిలిపించావు, ఇవాళ వెంటనే రాగానే అడవులకు వెళ్ళమన్నావయ్యా. ఎంత క్రూరమైనటువంటి మనస్సు నీది అని చాలా సునిశ్చితమైనటువంటి మనస్సు కలిగినటువంటి కౌసల్య కూడా తన భార్య ఎల్లప్పుడూ ఒక్క మాట కూడా అని ఎరుగదు. అలాంటి భార్య దశరథ మహారాజుని పట్టుకుని అన్నేసి మాటలు అనడం ప్రారంభించింది. ఇది న్యాయమా? ధర్మాత్ముడైనటువంటి రాముడు నీకు ఏం అపకారం చేశాడయ్యా? అతను నిజాయితీగా ఉండడమే తప్ప ఎవరికో ఇచ్చినటువంటి వాగ్దానానికి నా కన్నబిడ్డను నువ్వు అడవులకు పంపిస్తున్నావే, ఏమర్హత ఉంది? ఏదైనా న్యాయం ఉందా? దీని రాజరికం అంటారా? ఏమి గొప్పవాడివయ్యా నీవు అని చెప్పి చాలా నింద చేస్తూ ఉంటే, ఏమండి ఎప్పుడూ మాటలాడనటువంటి భార్య కూడా ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే, సాక్షాత్తు ఈ భూమండలాన్నంతా ఏలినటువంటి ఒకానొక చక్రవర్తి, గొప్ప పరాక్రమవంతుడు, ఇంద్రుడికి కూడా సహాయం చేసినటువంటి దశరథుడి మనస్సు ఎలా ఉంటుంది చెప్పండి?
కుమిలిపోతోంది. ఒకవైపు రాముడు తన ప్రాణం, పంచప్రాణాల్లో ఒక ప్రాణం రాముడు వెళ్ళిపోతున్నాడు అనేటువంటి బాధతో తాను బాధపడాలా, లేకపోతే ఇక్కడ కౌసల్య నిందిస్తుంది అనేటువంటి బాధతో బాధపడాలా, రేపు ఈ విషయం ప్రపంచానికి తెలిస్తే ఏమి నిందిస్తారు అని బాధపడాలా, ఎవరికి ఏమి సమాధానం చెప్పాలి, కుతూహలంతో ఏదో పైత్యంతో కౌసల్యకి ఇచ్చినటువంటి మాట కోసం నా కుమారుణ్ణి పంపించాను అని జనాలకు చెబితే ఏమంటారో తెలియదు, ఏమి చెప్పాలో తెలియడం లేదు, బాధపడుతూ ఉన్నాడు, మదనపడుతూ ఉన్నాడు. అప్పుడు అంటాడు కదా, నా కర్మఫలం ఇది, నేను పూర్వంలో చేసినటువంటి కర్మ నాకు తెలియదు, అనుభవం ఇలా ఉంటుంది అని. ఏదో శబ్దవేది అనేటువంటి బాణాన్ని ప్రయోగించి ఒక మునిపుంగవ కుమారుణ్ణి నేను సంహరించాను. అప్పుడు అతను చాలా బాధపడ్డాడు. అయ్యో, నేనేమి పాపం చేశాను, ఎవరికి ఒక అపకారం కూడా నేను చేయలేదే, జటాబలకల ధారిణై నా తపస్సు ఏదో నేను చేసుకుంటూ ఉన్నాను, నా తల్లిదండ్రుల శుశ్రూషణ నేను చేసుకుంటూ ఉన్నాను, ఎవరి జోలికి వెళ్ళలా, పల్లెత్తు మాటలాడలేదు, నా జీవితాన్ని నేను గడుపుతూ ఉంటే ఎవ్వరికీ అపకారం చేయనటువంటి నన్ను ఎవరయ్యా ఇలా బాధించింది, నా ప్రాణం పోతూ ఉంది అని నేను బాధపడల్లా, కానీ నా వృద్ధ తల్లిదండ్రులు ఏం బాధపడుతూ ఉంటారో, రేపు వాళ్ళని ఎవరు చూసుకుంటూ ఉంటారో అనేటువంటి బాధే నన్ను బాధిస్తోంది, ఈ బాణాల బాధ కంటే అదే నన్ను బాధిస్తోంది అని కొట్టుకొని విలవిలలాడి తాను ప్రాణం విడిస్తూ ఉంటే దశరథ మహారాజు దాని దగ్గరగా చూశాడు. అంతేకాకుండా ఈ పిల్లవాడి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళితే వాళ్ళ పుత్రశోకం చూడాలి అంటే అలవికాల. ఆ పుత్రశోకాన్నంతా దశరథ మహారాజు అనుభవిస్తూ ఉంటే అప్పుడు తనకు తెలిసింది, కర్మ యొక్క విపాకం ఇంత తీవ్రంగా ఉంటుందా, ఆహా, నిజంగా కర్మ విపాకం మనం తట్టుకోలేమయ్యా అని చెప్పి కౌసల్యతో చెప్తూ ఉంటాడు ఈ విషయాన్ని. అలాగే ఇక్కడ కూడా ఈ మహారాజు చాలా బాధపడుతూ ఉన్నాడు, బ్రహ్మహత్య వచ్చింది, ఏమి చేయాలి, దీన్ని ఎట్లా పోగొట్టుకోవాలి అని మదనపడుతూ రాత్రులు నిద్రపట్టడం లేదు. అంతే కదండి, ఎప్పుడూ పాపం చేసేటువంటి వాడికి, ఎప్పుడూ తప్పు చేసేటువంటి వాడికి ఎప్పుడూ నిద్రపడుతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ధర్మాత్ముడైనటువంటి వాడికి ఏదైనా ఒక్క చిన్న తప్పు చేస్తే అది తొలిచేస్తూ ఉంటుంది లోపల. ఇతను ధర్మాత్ముడు కాబట్టి ఈ వసు మహారాజు పూర్వజన్మలో తాను పడినటువంటి బాధ అది, అయ్యో బ్రహ్మహత్య దోషం వచ్చిందే, దీన్ని ఎట్లా పోగొట్టుకోవాలి నేను అని మదనపడుతూ ఉలిక్కి పడుతూ లేస్తున్నాడు. రాత్రిళ్ల పూట నిద్ర పట్టడం లేదు. ఇక ఏమి చెయ్యాలి అని ఆలోచించి ద్వాదశి వ్రతాన్ని మనం పాటిస్తే ఈ దోషం పోతుంది అని నిశ్చయం చేసుకొని ద్వాదశి వ్రతాన్ని నియమంగా పాటించి తాను ఉపవాసం ఉండి గోదానం చేశాట. చేసిన తరువాత ఆ ఉపవాసాలు చేయడం వల్ల ఉదర బాధ ఎక్కువైపోయి కడుపు నొప్పితో తాను మరణించాడు. మరణించిన వెంటనే స్వర్గలోకం ఏర్పడింది అతనికి. ఒక కల్పం వరకు స్వర్గంలో ఉండేటువంటి అదృష్టం అతనికి కలిగింది. అదేమిటండి, ఈ బ్రహ్మరాక్షసుడు చెప్తున్నాడు, ఏమయ్యా నువ్వు ద్వాదశీ వ్రతాన్ని నువ్వు ఆచరించావు కాబట్టి నీకు వచ్చింది అని మాత్రం అనుకోకు. ద్వాదశీ వ్రతం నువ్వు ఆచరించినందువల్ల రాలా ఇది. నీ భార్య పేరు నారాయణి, చాలా ధర్మవతి, ఆమె చాలా పుణ్యశీలి. ఆమెను నువ్వు మరణకాలంలో ప్రాణాలు పోయేటువంటి సందర్భంలో నారాయణి అని పిలుస్తూ ప్రాణాలు విడిచావు. ఎప్పుడైతే అంత్యకాలంలో నారాయణ స్మరణ ఏర్పడిందో ఆ పుణ్యం వల్ల నీకు సద్గతి ఏర్పడి నీకు ఒక కల్పం వరకు స్వర్గలోకానికి వెళ్ళేటువంటి అదృష్టం కలిగింది. నువ్వు ఎప్పుడైతే ఈ బ్రహ్మహత్య దోషం చేశావో, నేను బ్రహ్మరాక్షసుణ్ణి, నిన్ను హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో నేను నీ శరీరంలోకి వచ్చి చేరాను. నువ్వు స్వర్గానికి వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, నిన్ను వెళ్ళనివ్వకుండా చేద్దాము అని చెప్పి నేను అడ్డుపడ్డా. ఈ లోపల విష్ణుదూతలు వచ్చి అడ్డుపడినటువంటి నన్ను తుక్కుగా కొట్టారు. కొట్టి ఎవరివయ్యా నువ్వు అని చెప్పి నన్ను కొట్టి పడేసి నిన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళారు. ఆ తీసుకుని వెళ్ళేటువంటి సందర్భంలో నేను నా తేజస్సు ద్వారా నీ రోమకూపాల్లోకి ప్రవేశించి అక్కడే ఉండిపోయా. ఎక్కడా స్వర్గంలో ఒక కల్పకాలం ఈ రాజు ఉండేంత వరకు తాను కూడా ఉన్నాడు ఆ రోమకూపాల్లో. అయిపోయింది. నువ్వు మళ్ళీ కాశ్మీర రాజుగా ఇక్కడ జన్మించావు, ఈ వసు చక్రవర్తిలాగా. అప్పుడు కూడా నువ్వు పుట్టినప్పుడు నేను నీ శరీరంలోనే ఉన్నాను. ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశావు, అప్పుడు నేను నీ శరీరంలోనే ఉన్నాను. నీకు ఈ విషయం తెలియదు రాజా. ఎప్పుడైతే నీవు ఈ పుండరీకాక్షపార స్తోత్రాన్ని పఠనం చేశావో
నీ శరీరంలో ఉండడానికి నా వల్ల కాల. వెంటనే నేను బయటికి వచ్చా. ఎలా వచ్చానో తెలుసా? బ్రహ్మరాక్షస రూపం నాకు పోయి ఒక వ్యాధ రూపం వచ్చింది. అంటే బ్రహ్మరాక్షస రూపం కంటే కొంచెం ఉత్తమమైనటువంటి రూపం. అహం భగవత స్తోత్రం శ్రుత్వా ప్రాక్ పాపమూర్తిన ముక్తోస్మి ధర్మ బుద్ధిర్మే వర్తతే సాంప్రతం విభో. ఏమయ్యా, నీ యొక్క అద్భుతమైన ఈ స్తోత్రాన్ని విన్నందువల్ల నాకు మంచి సద్గతి కలిగింది. బ్రహ్మరాక్షస రూపం పోగొట్టుకొని నేను ఒక వ్యాధ రూపాన్ని నేను పొందాను అని ఆనందంతో ఆ రాజుగారికి నమస్కారం చేసి దూరంగా ఉన్నాడు. వెంటనే ఆ రాజుగారు ఏం చేశారయ్యా అంటే, యశ్చేతత్ పుండరీకాక్ష పారకం శృణుయాత్పరం తస్య పుష్కరయాత్రాయాం విధి స్నాన ఫలం భవేత్. ఏమయ్యా, నువ్వు ముందుగా నా శరీరం నుంచి వచ్చి నాకు నా పూర్వజన్మ యొక్క వృత్తాంతాన్ని చెప్పడం వల్ల నీకు ధర్మవ్యాధుడు అనేటువంటి పేరు సార్థక నామధేయంగా ఉండుగాక. నీవు అలాగే నీ జీవితాన్ని చరించుగాక, ధర్మవర్తనంతో ఎల్లప్పుడూ ఉండుగాక అని ప్రార్థన చేసి చెప్తున్నాడు. యశ్చేతత్ పుండరీకాక్షపారకం శృణుయాత్పరం తస్య పుష్కరయాత్రాయాం విధి స్నాన ఫలం భవేత్. ఎవరైతే ఈ పుండరీకాక్షపార స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారికి పుష్కర యాత్ర, పుష్కర స్నాన ఫలం ఏర్పడుతుంది అని చెబుతూ ఆ వసు మహారాజు ఈ లోపలే దివ్యమైనటువంటి విమానం వచ్చింది. ఆ విమానాన్ని అధిరోహించాడు. ఆ విమానాన్ని అధిరోహించి తాను బయలుదేరి అక్కడి నుంచి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆ వసు మహారాజు చేసినటువంటి పుణ్యకర్మ వల్ల తాను ఈ శరీరాన్ని విడిచి పుణ్యలోకానికి వెళ్ళిపోయాడు అనేటువంటి వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాం. రేపు ఈ వ్యాధుడు ఎవడైతే ధర్మవ్యాధుడుగా మారాడో ఆ ధర్మవ్యాధుడి యొక్క వృత్తాంతాన్ని, చాలా అత్యద్భుతమైనటువంటి వృత్తాంతం అండి ఆ ధర్మవ్యాధుడి వృత్తాంతం. సమాజానికి ఎన్నో హితాలు తెలియజేసేటువంటి ఒక చరిత్ర. దాన్ని రేపటి రోజున మనం తెలుసుకుందాం. ఇవాళ మనం చెప్పుకున్నటువంటి ఈ పురాణ శ్లోకాలను ఒక్కసారి పఠనం చేద్దాం. ముందుగా నేను ఆ శ్లోకాన్ని పఠనం చేస్తాను, తరువాత మీరు దానిని ఉచ్చరించండి. యోసౌ योऽसौ వసో శరీరేతు వ్యాధో భూత్వా నృపస్యః సస్వవృత్యాం స్థితం కాలం చతుర్వర్షసహస్రకం ఏకైకం స్వకుటుంబార్థే హత్వా వనచరం మృగం భృత్యాతిథి హుతాశానాం ప్రీణనం కురుతే సదా మిథిలాయాం వరారోహే సదా పర్వణి పితॄణాం కురుతే శ్రాద్ధం స్వాచారేణ విచక్షణః అగ్నిం పరిచరన్ నిత్యం వదన్ సత్యం సుభాషితం ప్రాణయాత్రానుసక్తస్తు యోసౌ జీవం నపాతయేత్ ఏవం సంచింత్యం ఆగంతం ప్రసన్నం ప్రతిశోద్యతః ఉవాచ తస్య పితరం ప్రసన్నాయ అర్జునీం భవాన్ గృహాణ తపసా శ్రేష్ఠ స్వయం దత్తాం మహాత్మనే స్వయం స్కందో మహాదేవః సర్వపాప ప్రణాశనః
తస్య షష్ఠీం తస్య షష్ఠీం తిథిం ప్రాదాత్ తిథిం ప్రాదాత్ అభిషేకే అభిషేకే పితామహః పితామహః ఏతాం ఏతాం ఫలాశనో ఫలాశనో యస్తు యస్తు క్షయేత్ క్షయేత్ నియతమానసః నియతమానసః అపుత్రోపి అపుత్రోపి లభేత్ పుత్రాన్ లభేత్ పుత్రాన్ అధనోపి అధనోపి ధనం లభేత్ ధనం లభేత్ యం యమిచ్చేత్ యం యమిచ్చేత్ మనసా మనసా తం తం లభతి తం తం లభతి మానవః మానవః యశ్చైతత్ యశ్చైతత్ పఠతి స్తోత్రం పఠతి స్తోత్రం కార్తికేయస్య కార్తికేయస్య మానవః మానవః తస్య గేహే తస్య గేహే కుమారాణాం కుమారాణాం క్షేమారోగ్యం క్షేమారోగ్యం భవిష్యతి భవిష్యతి. రైభ్యకృత గదాధర స్తోత్రం. ఈ స్తోత్రం ఎంత అద్భుతమైంది అంటే రైభ్యముని ఈ స్తోత్రాన్ని చేసి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు అనేటువంటిది పురాణ వచనం. ముందుగా ఆ స్తోత్రాన్ని నేను పఠనం చేస్తాను, తరువాత మీరు ఉచ్చారణ చేయండి. గదాధరం గదాధరం విబుధ జనైః విబుధ జనైః అభిష్టుతం అభిష్టుతం ధృతక్షమం ధృతక్షమం క్షుధిత క్షుదిత జనార్తినాశనం జనార్తినాశనం శివం శివం విశాలాసుర విశాలాసుర సైన్యమర్దనం సైన్యవర్ధనం నమామ్యహం నమామ్యహం హత సకలాశుభం హత సకలాశుభం స్మృతౌ స్మృతౌ పురాణపూర్వం పురాణపూర్వం పురుషం పురుష్టుతం పురుషం పురుష్టుతం పురాతనం పురాతనం విమలమలం విమలమలం మృణాంగతిం మృణాంగతిం త్రివిక్రమం త్రివిక్రమం హృతధరణిం హృతధరణిం బలేర్హరం బలేర్హరం గదాధరం గదాధరం రహసి రహసి నమామి కేశవం నమామి కేశవం విశుద్ధ భావం విశుద్ధ భావం విభవైరుపావృతం విభవైరుపావృతం శ్రియావృతం శ్రియావృతం విగతమలం విగతమలం విచక్షణం విచక్షణం క్షితీశ్వరైః శ్రీసురైః అపగత అపగత కిల్బిషైః కిల్బిషైః స్తుతం స్తుతం గదాధరం గదాధరం ప్రణమతి ప్రణమతి యస్సుఖం వసేత్ యస్సుఖం వసేత్ సురాసురైరర్చిత సురాసురైరర్చిత పాదపంకజం పాదపంకజం కేయూరహారాంగద కేయూరహారాంగద మౌలిధారిణం మౌలిధారిణం అబ్ధౌషయానం చ అబ్ధౌషయానం చ రథాంగపాణినం రథాంగపాణినం గదాధరం గదాధరం ప్రణమతి ప్రణమతి యస్సుఖం వసేత్ యస్సుఖం వసేత్ సితం కృతే స్థితం కృతే త్రేతయుగే రుణం త్రేతయుగే రుణం విభుం తథా విభుం తథా తృతీయే తృతీయే పీతవర్ణమచ్యుతం పీతవర్ణమచ్యుతం కలౌ కలౌ ఘనాలి ప్రతిమం ఘనాలి ప్రతిమం మహేశ్వరం మహేశ్వరం గదాధరం గదాధరం ప్రణమతి ప్రణమతి యస్సుఖం వసేత్ యస్సుఖం వసేత్ బీజోద్భవో యః బీజోద్భవో యః సృజతే చతుర్ముఖం సృజతే చతుర్ముఖం తథైవ తథైవ నారాయణ నారాయణ రూపతో జగత్ రూపతో జగత్ ప్రపాలయేత్ ప్రపాలయే రుద్రవపుః రుద్రవపుః తథాంతకృత్ తథాంతకృత్ గదాధరో గదాధరో జయతు జయతు షడర్థమూర్తిమాన్ శరర్థమూర్తిమాన్ సత్వం రజశ్చైవ సత్వం
రజశ్చైవ తమో గుణాస్త్ర తమో గుణాస్త్ర యస్తు ఏతేషు యస్తు ఏతేషు నాన్యస్య నాన్యస్య సముద్భవః కిల సముద్భవః కిల సచైక ఏవ సచైక ఏవ త్రివిధో గదాధరో త్రివిధో గదాధరో దధాతు ధైర్యం దధాతు ధైర్యం మమ ధర్మ మోక్షయోః మమ ధర్మ మోక్షయో సంసారతోయార్ణవ సంసారతో యార్ణవ దుఃఖతంతుభిః దుఃఖతంతుభిః వియోగ నక్ర వినియోగనక్ర క్రమణైః సుభూషణైః రమణై సుభూషణైః మజ్జంతముచ్చైః మజ్జంతముచ్చైః సుతరాం సుతరా మహాప్లవే మహాప్లవే గదాధరో మాం గదాధరో మాం ఉదధాతు పోతవత్ ఉదధాతు పోతవత్ స్వయం త్రిమూర్తిః స్వయం త్రిమూర్తిః స్వమివాత్మనాత్మని సమివాత్మనాత్మని స్వశక్తితశ్చాండం స్వశక్తితశ్చాండం ఇదం ససర్జః ఇదం సజజ్జః తస్మిజ్జలోత్థాసనం తస్మిజ్జలోత్సజ్జినాం ఆర్యతైజసం ఆర్యతైజసం ససర్జయస్తం సజజ్జయస్తం ప్రణతోస్మి భూధరం ప్రణతోస్మి భూధరం మత్స్యాదినామాని మత్స్యాదినామాని జగత్సు కేవలం జగత్సు కేవలం సురారీ సురారి సంరక్షణతో సంరక్షణతో వృషాకపిః వృషాకపిః ముఖ్యస్వరూపేణ ముఖ్యస్వరూపేణ సమంతతో విభుః సమంతతో విభుః గదాధరో గదాధరో మే విదధాతు మే విదధాతు సద్గతిం సద్గతిం ఇది శ్రీవరాహ పురాణే ఇది శ్రీవరాహపురాణే రైభ్యచరితే రైభ్యచరితే సప్తమోధ్యాయః సప్తమోధ్యాయః ఈ రైభ్యుడు అనేటువంటి మహర్షి ఎప్పుడైతే వసువు అనేటువంటి రాజు యొక్క మోక్షాన్ని తెలుసుకున్నాడో తాను కూడా గయా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామిని అర్చించి అనేకమైనటువంటి పితృతర్పణాలు చేసి తద్వారా మోక్షాన్ని పొందాడు. ఆ సమయంలో భగవంతుని ప్రార్థించినటువంటి స్తోత్రమే ఈ గదాధర స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రంలో ఆ భగవంతుడి యొక్క గుణానుభవం చాలా అద్భుతంగా చేశారు. కృతయుగంలో చాలా శ్వేత రూపంలో ఉంటాడు అని, త్రేతాయుగంలో అరుణ వర్ణంలో ఉంటాడు అని, ద్వాపరయుగంలో పీతవర్ణం అంటే పసుపు వర్ణంలో ఉంటాడు అని, కలియుగంలో నలుపు రంగులో ఉంటాడు అని, ఆయన్ని ఎవరైతే అర్చిస్తారో వారందరూ కూడా పాపాలు పోగొట్టుకుంటారు అని, సుఖాల్ని పొందుతారు అని, ఈ సృష్టినంతటిని కూడా బీజరూపంగా ఉండేటువంటి సృష్టిని చేసినటువంటి వాడు ఆ పరాత్పరుడే అని చాలా అద్భుతంగా ఈ స్తోత్రంలో రైభ్య మహర్షి ఆ పరాత్పరుని యొక్క గుణాలు తెలియజేస్తారు. మరి ఇవాళ మనం చేసుకున్నటువంటి ఈ పారాయణ అంతటిని కూడా ఆ స్వామి యొక్క పాదార విందాల దగ్గర మనం అర్పణ చేద్దాం. క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళం వరకు కూడా మనం అందరం కలిసి పారాయణ చేద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద. ఓం